ఓ 3 దశాబ్దాల క్రితం చాలామంది ఆకాశవాణి వార్తల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు. అలాంటి సమయంలో అదే రేడియో సాక్షిగా సూక్తి ముక్తావళి అనే ఒక కార్యక్రమం వచ్చేది. ప్రతిరోజు ఏదో కొంత నీతి వాక్యాలు చెప్పి సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించేదానికి అదొక ప్రయత్నం అన్నట్టు. అలాంటి సూక్తి ముక్తావళి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అయితే రేడియో లేదు కదా, ఇప్పుడు సూక్తి ముక్తావళి ఏంటి అనుకుంటారు కదా. కొంతమంది నాయకుల నోటి నుంచి అప్పుడప్పుడు అలాంటి సూక్తులు వల్లిస్తూ ఉంటారు. అందులో వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. ఈయన చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అందరికీ నీతులు చెప్పే పని బాధ్యత నెత్తికెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఆయన ఉచిత పథకాల గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు పథకాలు ఉచితం అనడమే విడ్డూరం. ఎందుకంటే అవేమి ఉచితం కాదు, ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రజలకే తిరిగి పథకాలు అమలు చేస్తారు. సంక్షేమ పథకాలకి ఉచితాలు అనే పేరు పెట్టి దానికి వ్యతిరేకంగా మాట్లాడడం చాలామందికి ఆనవాయితీగా మారుతుంది. ఇప్పుడు వెంకయ్య నాయుడు దాన్ని అందుకున్నారు. ఆయన ఏమన్నారంటే, అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఒక సామెత ఉంది, టీచ్ హిమ్ టు క్యాచ్ ఏ ఫిష్ బట్ డోంట్ గివ్ హిమ్ ఫిష్ అని. ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు, కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే పట్టేది నేర్పకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమే ఉంచామనుకోండి, సాయంత్రం వచ్చి కావాలంటారు, ఉచితంగా వస్తుంది వాళ్ళ గురించి. అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి తిరిగి ప్రభుత్వం వాళ్ళ చేసుకొచ్చింది. విన్నారు కదా, ఉచిత బస్సు ప్రయాణాలు వద్దు, ఇది ఆయన చెప్తున్న మాటలు. నిజంగా ఉచితాలు పథకాలు వీటి వల్లే ఏ రాష్ట్రమైనా వెనకబడిపోయి ఎక్కడైనా అభివృద్ధి జరగడం లేదు అని అనుకుంటే, మరి ఇదే వెంకయ్య నాయుడు ఎన్నికల ముందు ఏం చేశారు? అప్పుడెందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డిని మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు చెప్తుంటే అది తగదయ్యా, అంతంత పెద్ద మొత్తంలో ఖర్చులు చేయడం, సంక్షేమ పథకాలు ఖర్చు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఆగిపోతుంది అనే ఆందోళన ఎన్నికల నాడు చెప్పాలి కదా. అప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నా చూస్తూ ఊరుకుని ఇప్పుడెందుకు ఇలాంటి పాట అందుకున్నారు? పోనీ చంద్రబాబుకి చెప్పలేదు. చంద్రబాబు అనుభవం చూసిన తర్వాత మొన్న బీహార్లో అదే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఏం చేసింది? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా 1,40,00,000 మంది మహిళలకి బ్యాంక్ ఖాతాలో 10,000 రూపాయల చొప్పున జమ వేసింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. మరి అది ఉచితంగా ఇచ్చినట్టే కదా. ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలంటే 5 ఏళ్ల పాటు ఉచిత బస్సు కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేసినట్టు. మరి ఈ ఎక్కువ మొత్తం బీహార్లో ఉచితంగా పనిచేస్తుంటే తన బీజేపీ నాయకులే, అదే మోదీ అదే అమిత్ షా, ఇదేందయ్యా ఎట్టా పంచుతున్నారు, ఇది తగదు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎట్టానే చేస్తున్నారు, మీరెందుకు ఆ మాదిరి సాగుతున్నారు అని ఈ సూక్తి ముక్తావళి అక్కడ వినిపించాలి కదా. బీహార్లో లేని సూక్తి ముక్తావళి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తుంది? నిజంగానే ఏదైనా ఉచితంగా ఇస్తే అభివృద్ధి ఆగిపోతుంది అనుకుంటే గూగుల్ వంటి సంస్థకి 30,000 కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వం బెనిఫిట్స్ కల్పిస్తుంది. 30,000 కోట్లు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా దాదాపు 4-3 ఏళ్లకయ్యే ఖర్చు ఒకే ఏడాది గూగుల్కి ఇచ్చేస్తున్నారు. మరి దాన్ని ఉచితమని అనరా? 99 పైసలు చొప్పున భూములన్నీ టీసీఎస్, కాగ్నిజెంటు, ఉర్సా లాంటి ఊరు పేరు లేని సంస్థలతో కలిపి కట్టబెట్టేస్తున్నారు. మరి ఇలాంటి ఉచితాలు తగవు, ఉచితాల వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అని వాళ్ళకు కూడా చెప్పాల్సింది కదా. సూక్తి ముక్తావళి అప్పుడెందుకు వినిపించలేదు? ఆకాశవాణిలో నిర్దిష్ట సమయంలోనే వచ్చే మాదిరిగా ఆయన నిర్దిష్ట సమయంలోనే తనకు అవసరమైనప్పుడే ఈ రీతిన మాట్లాడతారా? ఉచితంగా పథకాలు, ఉచితంగా ఏదైనా ఇస్తే అభివృద్ధి ఆగిపోతుంది అనుకుంటే హెచ్ఎంటీవీ యజమానికి ఉచితంగా కాకపోయినా చాలా నామమాత్రపు ధరకి ఎకరం 50 కోట్ల రూపాయలు ఖరీచేసే చోట 50 లక్షల రూపాయలకి అమ్మేస్తున్నారంటే అది ఉచితం అనాలా? అంతకన్నా అప్పనంగా దారపోస్తున్నారనాలా? దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఉచితాల గురించి, ప్రజలకు అందేటువంటి ప్రయోజనాల గురించి కలవరపడుతూ గుండెలు బాధ చేసుకునే ఇలాంటి వెంకయ్య నాయుడు వంటి పెద్ద మనుషులకి కార్పొరేట్ల కట్టబెడుతున్న 1,000 కోట్ల రూపాయల ప్రయోజనాల గురించి మాట్లాడే దానికి నోరు రాదా? అంటే పేదోడికి కడుపు నిండేదానికి ప్రయత్నం చేస్తే ఉచితం, అది ప్రభుత్వానికి భారం, అభివృద్ధికి ఆటంకం. కార్పొరేట్లకి 1,000 కోట్లు దారబోస్తే
అదేదో అభివృద్ధి, దేశానికి ఉద్ధరణ, రాష్ట్రం ఎక్కడికో వెళ్తుందన్నట్టు. ఏం మాటలు అనాలి దీన్ని? వెంకయ్యనాయుడు సూక్తి ముక్తావళి వెనక చాలా చాలా కీలకమైనటువంటి కుట్ర ఉంది అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్యనాయుడు పదే పదే ఇలాంటి పథకాల మీద మాట్లాడడం ద్వారా ప్రజల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేకపోతే దానికి కారణం పథకాలే అనే అభిప్రాయం బలపరిచే దిశలో ఉన్నారు. అదే సమయంలో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి సూపర్ 6లో ఇచ్చిన హామీలు కూడా ఎగ్గొట్టేస్తే అందుకు కారణం ఆర్థిక పరిస్థితే అనేటువంటి రీతిలో నచ్చజెప్పే పనిలో ఉన్నారు అని చాలామందే సందేహిస్తున్నారు. వెంకయ్యనాయుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడారని కొంతమంది అనుకుంటుంటే, చంద్రబాబుని కాపాడే ఉద్దేశంతో, చంద్రబాబు మీద జనాల్లో వ్యతిరేకత రాకుండా చంద్రబాబుకి అండగా నిలబడే మిడిల్ క్లాస్లో ఆయన నిలబడేందుకు తగ్గట్టుగా ఇలాంటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా వెంకయ్యనాయుడు వంటి సూక్తి ముక్తావళి వినిపించే రిటైర్డ్ వ్యవహారాలు నడిపే నేతలు అప్పుడప్పుడు తమకు నచ్చినట్టుగా, తమకు నచ్చిన చోట మాత్రమే ఈ సూక్తులు వెల్లించే ధోరణి చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది, విడ్డూరంగా మారుతోంది, జనాన్ని విస్మయానికి కూడా గురి చేస్తోంది.